భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన చైర్మన్ గా ప్రముఖ శాస్త్రవేత్త కె శివన్ ను నియమించింది కేంద్రం. ప్రస్తుతం చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కిరణ్ కుమార్ పదవీకాలం ముగియటంతో ఆయన స్థానంలో శివన్ నియమితులయ్యారు. 1982లో శివన్ ఇస్రోలో చేరారు. పిఎస్ఎల్వి ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. చైర్మన్ పదవిలో శివన్ 3 ఏళ్ల పాటు కొనసాగుతారు. 1980లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ధర్మవరంలో జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం పర్యటనతో జిల్లా అధికారులు, టీడీపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ధర్మవరం సమీపంలోని చెన్నకేశవపురం బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ప్రతి శుక్రవారం కోర్టులో చేతులు కట్టుకుని నిలబడే వాళ్లు కూడా తనను విమర్శిస్తున్నారని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నీతి నిజాయితీతో బతికానని చెప్పారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారాయన. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక సమస్యల్ని ఎదుర్కొంటోందని, సమస్యల్లో నుంచే అవకాశాలు సృష్టించుకోవాలని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేస్తే ఏపీ ఇండియాలోనే నెంబర్ 1 అవుతుందన్నారు చంద్రబాబు. నా ఆలోచన ఒకటి, నాకు ఎవరికి ఫేవర్ చేయాలని లేదు. నేను మీకు రుణపడున్నా. నా 40 ఏళ్ల రాజకీయ జీవితం మీకోసరం తప్ప ఇంకోటి కాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పేదవాళ్లకు అండగా ఉంటా, నిరుపేదలకు తోడుగా ఉంటా, అభాగ్యులకు అనునిత్యం కాపాడుతూ ముందుకు పోయే విధంగా ఉంటాను తప్ప ఇంకోటి కాదు. డబ్బులు లేకపోతే ఏ పనులు చేయలేము. కొంతమంది మాట్లాడుతున్నారు, చూస్తున్నారు. పంచాయతీ బోర్డు అధ్యక్షుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్ర సాగిస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. 59వ రోజు పాదయాత్ర ఉదయం గుండుపల్లి నుంచి ప్రారంభమవుతుంది. వెదురుకుప్పం, కాపు మొండి వెంగనపల్లి, బలిజం మొండి వెంగనపల్లి మీదుగా బీరమాకుల కండ్రిగ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. చెరకు రైతులకు అండగా ఉంటామన్నారు వైసీపీ అధినేత జగన్. పాదయాత్రలో 800 కిలోమీటర్ల మైలురాయిని దాటిన జగన్ రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నిన్న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన జగన్ గుండుపల్లిలో బెల్లం తయారీ రైతులతో మాట్లాడారు. పెట్టుబడి, మద్దతు ధర గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానితో భేటీకి ముందే కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రత్యేక ప్యాకేజీ, ఈఏపీ నిధుల విడుదలపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. ప్రత్యేక ప్యాకేజీని వెంటనే అమలు చేయాలని లేఖలో కోరారు సీఎం. ఈ నెల 17న ఢిల్లీలో ప్రధాని మోడీని కలవనున్నారు ముఖ్యమంత్రి. ఈ క్రమంలో కేంద్రంపై ముందుగానే ఒత్తిడి పెంచేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తోంది ఏపీ సర్కార్. దీంట్లో భాగంగా ఈఏపీ ప్రాజెక్టులకు నిధుల విడుదల, నాబార్డ్ రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తేవద్దంటూ జైట్లీని కోరుతూ లేఖ రాశారు చంద్రబాబు. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విద్యుత్ రంగంపై బహిరంగ చర్చకు సిద్ధమని ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. ప్లేస్ టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అంటూ ఓపెన్ ఛాలెంజ్లు చేస్తున్నారు. విద్యుత్ ఒప్పందాలన్నీ గోల్మాలే అని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. యూపీఏ నిర్ణయాలతోనే దేశవ్యాప్తంగా మిగులు విద్యుత్ సాధ్యమైందని చెప్పారు. అయితే రేవంత్ ఆరోపణల్ని కొట్టిపారేశారు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్. పవర్ విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎక్కడైనా సరే అంటూ సవాల్ను స్వీకరించారు రేవంత్.
కృష్ణానదిలో అందుబాటులో ఉన్న నీటిని ఆంధ్రప్రదేశ్ 60, తెలంగాణ 50 టీఎంసీల చొప్పున వాడుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కృష్ణానదిలో 139 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఆగస్టు దాకా జాగ్రత్తగా వాడుకోవాలని రెండు రాష్ట్రాలకు సూచించింది. అందులో 20 టీఎంసీలు అలాగే ఉంచేసి మిగతా 110 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఢిల్లీలో జవహర్ భవన్లో జరిగిన పీఐఓ సమావేశంలో గల్ఫ్ బాధితుల సమస్యలు, వారి బాధలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు మంత్రి కేటీఆర్. ఈ భేటీకి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అధ్యక్షత వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎన్ఆర్ఐ సంక్షేమ శాఖ మంత్రులు పాల్గొన్నారు. సమావేశంలో భారత సంతతి పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చ కొనసాగింది. తెలంగాణ తరపున ఈ సమావేశంలో కీలక సలహాలు, సూచనలు చేశారు మంత్రి కేటీఆర్. ప్రజా సమస్యల పరిష్కారానికి జన్మభూమి ఓ వేదికలా ఉపయోగపడుతుందన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. అనంతపురం జిల్లా లేపాక్షిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు అనేక పథకాలను ప్రవేశపెట్టారని, వాటిని ప్రజలకు చేరువ చేసే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. లేపాక్షి ఉత్సవాలలోపు హంద్రీనీవా నీటిని హిందూపురానికి తీసుకొస్తామన్నారు బాలకృష్ణ. మొన్నటికి మొన్న గజల్ శ్రీనివాస్ ను వెనకేసుకొచ్చి నాలిక కరుచుకున్న ఏపీ మంత్రి మాణిక్యాలరావు మరోసారి తన దురుసుతనాన్ని బయటపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామనగూడెంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మంత్రిపై విమర్శలు చేశారు జెడ్పీ చైర్మన్. దానికి ప్రతిగా కౌంటర్ ఇచ్చారు మంత్రి మాణిక్యాలరావు. మహిళలు ఉన్నారు అని కూడా చూడకుండా జెడ్పీ చైర్మన్ పై విరుచుకుపడ్డారు. మంత్రి తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషల్ స్టేటస్ బిర్యానీ లాంటిదని, ప్యాకేజీతో ఏపీకి అన్ని సౌకర్యాలు, ఎక్కువ నిధులు సమకూరుతాయన్నారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. కడప జిల్లాలోని రిజర్వాయర్లలో 40 టీఎంసీల నీటిని నిల్వ చేశామని, వచ్చే ఏడాది కాలంలో పేదలకు 18 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా సీఎం చంద్రబాబు నాయుడు జన్మభూమి ద్వారా ప్రజల చెంతకు పాలన తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అర్హులకు అందిస్తున్నారన్నారు. నెల్లూరు జిల్లా తిమ్మారెడ్డిపల్లిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా జరిగింది. టీడీపీ మండల కన్వీనర్ ను నిర్వాహకులు స్టేజ్ పైకి ఆహ్వానించారు. వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ కు విరుద్ధంగా ప్రవర్తించారంటూ సభను అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు తోపులాటకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతు పెట్టుబడి మద్దతు 4,000 రూపాయల పథకాన్ని అన్ని పంటలకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. పూటకో మాట మారుస్తున్నారంటూ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విడతల వారీగా కాకుండా రైతులకు ఒకేసారి రుణమాఫీని అమలు చేస్తామన్నారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వివిధ సామాజిక వర్గాల వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. చేతి వృత్తుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తుందని హామీ ఇచ్చారు. కుల వృత్తుల వారు గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఈటెల. జాబు రావాలంటే రాష్ట్రంలో బాబు పాలన అంతం కావాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, ప్రత్యేక హోదా హామీలు అమలు చేయలేదంటూ బాబు సర్కారుపై విరుచుకుపడ్డారామె. ప్రభుత్వ వైఖరికి నిరసనగా చెవిలో పూలతో చిత్తూరు జిల్లా పుత్తూరులో ర్యాలీ నిర్వహించారు. ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి అని హామీ ఇచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచేశారని రోజా మండిపడ్డారు.